హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కుందన్స్తో నార్మల్ నీడిల్తో నేను ఇలా వర్క్ చేసుకున్నాను. ఈ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ. నేను బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏ డిజైన్ వేసుకున్నానో అదే డిజైన్ను బ్లౌజ్ స్లీవ్స్కు, బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ వేసుకున్నాను. నా శారీ సిల్వర్ కాపర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్ జర్దోజీ కాపర్ సీక్వెన్సెస్ని యూస్ చేసి డిజైన్ చేసుకున్నాను. టాజల్స్కి కూడా ఇలా సింపుల్గా కుందన్స్ అటాచ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, అందుకే మీకు వేరే క్లాత్ మీద ఈ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్క్ చేయడానికి నేను ఇక్కడ సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ను యూస్ చేస్తున్నాను. సిల్వర్ కలర్ జర్దోజీ, సిల్క్ థ్రెడ్, ఐ షేప్డ్ కుందన్స్, ట్రయాంగిల్ షేప్ కుందన్స్, జర్కన్ స్టోన్ బేస్, జర్కన్ స్టోన్స్, కాపర్ కలర్ సీక్వెన్సెస్. నేను ఇక్కడ పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను. పర్ల్ చైన్ ప్లేస్లో మీరు ఏవైనా బీడ్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ సైజ్ నెంబర్ 5 నీడిల్కు 1 స్ట్రాండ్తో జెరీ థ్రెడ్ను తీసుకున్నాను. బ్లౌజ్ నెక్కు ఇలా నీడిల్ని ఇన్సర్ట్ చేసి నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా జెరీని తీసుకొని చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ రింగ్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి జెరీ థ్రెడ్ని తీసుకొని పుల్ చేయండి. ఇలా చైన్ లాగా ఫామ్ అవుతుంది, అందుకే దీనిని చైన్ స్టిచ్ అంటారు. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థం కావాలని ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా బ్లౌజ్ నెక్ ప్యాటర్న్ సైడ్ ఇలా ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఆ చైన్ స్టిచ్కు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెన్సిల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ముందుగానే పెన్సిల్తో డ్రా చేసుకుంటే చైన్ స్టిచ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 లైన్స్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేయడానికి జర్దోజీని యూస్ చేస్తాము. ఇప్పుడు 1/2 సెంటీమీటర్ సైజులో జర్దోజీని పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు సింగిల్ స్ట్రాండ్ జెరీ థ్రెడ్ను నీడిల్కి ఎక్కించుకొని ఈ జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఒక జర్దోజీని తీసుకున్న తర్వాత ఆ జర్దోజీ మిడిల్ ప్లేస్లోకి ఇలా నీడిల్ను ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక జర్దోజీని తీసుకొని ఫస్ట్ జర్దోజీ ఎండ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కు నీడిల్ వచ్చేలాగా ఇన్సర్ట్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. దీనిని స్టెమ్ స్టిచ్ అంటారు. ఇలా స్టెమ్ లాగా మిడిల్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెమ్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా 2 చైన్ స్టిచెస్ గ్యాప్లో జర్దోజీతో ఫిల్ చేసుకోండి. ఎలా ఫిల్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి ఐ షేప్డ్ కుందన్స్ను అటాచ్ చేసుకోండి. కుందన్కు మిడిల్లో కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు 2 కుందన్స్ మిడిల్లో గ్లూను అప్లై చేసి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ను అటాచ్ చేసుకోండి. నేను ఇక్కడ పర్ల్ చైన్ను 2 పర్ల్స్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు పర్ల్ చైన్ ప్లేస్లో నార్మల్ బీడ్స్ అయినా యూస్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ మిడిల్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ పర్ల్స్ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్టర్నేట్ ట్రయాంగిల్స్ పైన ఒక జర్కన్ బేస్ను అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పల్స్ ఊడిపోకుండా థ్రెడ్తో ఒక నాట్ వేసుకోండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ సైజులో జర్దోజీని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ జర్దోజీని ఫ్లవర్ పెటల్స్ లాగా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు 2 స్ట్రాండ్స్ కాటన్ థ్రెడ్ని తీసుకొని జర్దోజీని నీడిల్కి ఇలా ఎక్కించుకొని ఏ ప్లేస్లో అయితే జర్దోజీని తీసుకున్నామో అదే ప్లేస్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోండి.
ఇలా పెటల్ లాగా ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ మొత్తం 5 పెటల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మిడిల్లో పెటల్ స్టిచ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పెటల్ను స్టిచ్ చేసుకోండి. ఇలా 3 పెటల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పెటల్స్ మిడిల్లో ఇంకొక పెటల్ని స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. ఈ జర్కన్ బేస్ మీద కూడా నాట్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ ఫ్లవర్ పెటల్స్ అనేది నీట్గా నిలబడడం కోసము నేను ఇక్కడ జర్కన్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఈ జర్కన్ స్టోన్స్ స్టిచ్ చేయడం కోసము 4 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ను తీసుకున్నాను. పెటల్స్ మిడిల్లో నీడిల్ని తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకుంటున్నాను. పెటల్ పైన సీక్వెన్స్ని పెట్టి థ్రెడ్ను 2 టైమ్స్ నీడిల్ పైన ఓవర్లాప్ చేసి సీక్వెన్స్ హోల్లో నీడిల్ని ఇన్సర్ట్ చేయండి. ఫ్రెంచ్ నాట్ వేసుకోవడం ఈజీగా అర్థం కావాలని ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ముందుగానే గ్లూను అప్లై చేసి పెటల్స్ అన్నింటిపైన సీక్వెన్స్ను అటాచ్ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇక్కడ నా శారీ కలర్ కాంబినేషన్ బట్టి సిల్వర్ కలర్, కాపర్ కలర్ యూజ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఇలాగే అన్ని పెటల్స్కు సీక్వెన్సెస్ స్టిచ్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీ శారీ కలర్ కాంబినేషన్ను బట్టి యూజ్ చేసి డిజైన్ చేసుకోండి. ఇలా సీక్వెన్సెస్ అటాచ్ చేయడం వల్ల జర్దోజీ ఫ్లవర్ అవుట్లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు జర్కన్ స్టోన్ బేస్ మీద గ్లూను అప్లై చేసి జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకోండి. వీడియోను కంప్లీట్గా ఎక్కడ మిస్ కాకుండా చూస్తే నార్మల్ నీడిల్తో ఇలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఇలా ఈజీగా మగ్గం వర్క్ చేసుకోవచ్చు. నేను కుట్టిన ఈ బ్లౌజ్ మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.